వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎప్పుడు కంప్లైంట్ చేయబోతున్నారు ఈసీకి? మరికాసేపట్లో హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల అధికారి కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ టీం ఫిర్యాదు చేయబోతా ఉంది. నల్గొండలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ హాల్లో ఏం జరుగుతోంది, ఏ విధంగా అవకతవకలు జరుగుతా ఉంది, ఏ విధంగా అనుమానాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా క్లారిఫై చేయాలని కూడా ఇప్పటికే కోరబోతా ఉన్నారు. నల్గొండ సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆందోళన కూడా వెలువచ్చారు, ఆవేదన కూడా చెందడం జరిగింది. గత 3 రోజులుగా కౌంటింగ్ జరుగుతుంటే కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తనకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా, తను వెలువచ్చినటువంటి అంశాల పట్ల క్లారిఫై ఇవ్వకుండా, తను లేవనెత్తున్నటువంటి అంశాలు కూడా క్లారిఫై ఇవ్వకుండా ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రధానంగా తనకు పడ్డటువంటి ఓట్లలో చాలా వరకు ఇన్వాలిడ్ అవుతున్నాయని చెప్పి పక్కకు పెడతా ఉన్నారు. అవి ఇన్వాలిడ్ కాదని ఎంత చెప్పినా కూడా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వ్యవహరిస్తా ఉన్నారని కూడా తీవ్రంగా ఆక్షేపణ చేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన ఆర్ఓ స్పందించాలి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా నివృత్తి చేసిన తర్వాతనే ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా హాల్ నెంబర్ 4 లో 539 ఓట్ల మెజార్టీతో మేమంతా ఏజెంట్లు అంతా కూడా రాసుకున్నాం, చీఫ్ ఏజెంట్ కూడా మాకంతా కూడా రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఏకపక్షంగా ఎలాంటి అడగకుండా కాంగ్రెస్ పార్టీకి ఆ హాల్లో లీడ్ వచ్చినట్టుగా ఆర్ఓ ప్రకటించారు. దీని పట్ల తీవ్రంగా మాకు అనుమానాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో గోల్మాల్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. చాలా పారదర్శకంగా ఈ కౌంటింగ్ అంతా కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ చేసేంత వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టొద్దని కూడా ఆయన ఇప్పటికే డిమాండ్ చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను అంతా కూడా బైకాట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్ఓ అధికారి మాత్రం ఎలాంటి స్పందన లేదు. పైపెచ్చు ఏదైతే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి భూపాల్ రెడ్డి అకారణంగా ఆయన ఎలాంటి హోదా లేకుండా కౌంటింగ్ హాల్లోకి వచ్చారు. ఎన్నికల సిబ్బంది నిర్వర్తిస్తున్నటువంటి విధులకు ఆటంకం కలిగించారని పక్కనటువంటి తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఏఆర్ఓతో కేసు పెట్టించారు. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి కేసు కూడా ఫైల్ అయింది. దీని పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ ని పారదర్శకంగా నిర్వహించండి అంటే కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇదంతా కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎన్ని కేసులైనా పెట్టండి, ఏ విధంగా చేయండి, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సైడ్ ద్వారా కొట్లాడతాం, కోర్టు ద్వారా కొట్లాడతాం. కానీ ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యంగా నిర్వహించి నిజమైనటువంటి వాళ్లకు గెలుపు సంబంధించినటువంటి అంశం కూడా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే గంత గందరగోళం ఉంది. 4వ రౌండ్ అయితే ఇవాళ ఉదయం 11-12 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా 4వ రౌండ్ లో ఎవరికి ఎన్ని ఓట్లు ఇచ్చాయనేది ఇప్పటి కూడా తేటతెల్లం చేయట్లేదు. ఆర్ఓ అధికారి ఎవరితో కూడా మాట్లాడలేదు. రాహుల్ బొజ్జా ఐఏఎస్ గారు ఉన్నారు, ఆయన కూడా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం 4వ రౌండ్ పూర్తయిందని చెప్తా ఉన్నారు. మరికాసేపులో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా వాళ్ళు మైక్ లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇవన్నీ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతనే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ రాము.